తన సాంగ్స్ని సెలబ్రిటీస్ సైతం లైక్స్ కొడుతూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సింగర్ శారదమ్మ మా ప్రేక్షకుల కోసం, మా కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఏదైనా పాడండి. తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగు నా జీవం. సూపర్. ఏందయ్యా స్వామి అది నాకు చాలా సాంగ్ ఇష్టం. పాడారు. అవును. ఏందయ్యా స్వామి ఒకసారి పాడు. ఏందయ్య స్వామి ఇట్టగాస్తాందే వెన్నెల ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల విచే గాలికి అత్తర దిందెవ్వరో మారే జాముకి ముద్దు పెట్టిందెవ్వరో మాయదారి మన సాగక జగరమ. మళ్ళీ ఒక బెస్ట్ సాంగ్. గుండెల్లో గాయమేమో చల్లంగా మారిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు RTV. ఈరోజు చేయబోయే ఇంటర్వ్యూ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఏం చదువుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన వయసు ఎంత, వేటితో కూడా సంబంధం లేకుండా ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని సోషల్ మీడియా ద్వారా పర్ఫెక్ట్గా మనం ఉపయోగించుకోవచ్చు అనేది ప్రూవ్ చేస్తూ తన పాటల ద్వారా ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకుని ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తను పాడడం జరిగింది. తన సాంగ్స్ని సెలబ్రిటీస్ సైతం లైక్స్ కొడుతూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. త్వరలో తను మూవీస్లో కూడా పాడబోతున్నారు అని తెలుస్తుంది. సో ఈరోజు మనతో పాటు సింగర్ శారదమ్మ అండ్ ఇంకా ఆవిడ హస్బెండ్ శంకర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో ఒక్కసారి వాళ్ళ లైఫ్ గురించి అంతా కూడా క్లియర్గా మాట్లాడి తెలుసుకుందాం. హలో అమ్మ, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? సెలబ్రిటీ అయిపోయారు. ఎంతమంది ఫ్యాన్స్ అసలు పాజిటివ్ కామెంట్స్ మొత్తం ఎవరు సాయి ధరమ్ తేజ్ అండ్ ఇంకా రుక్మిణి వసంతన్, అల్లు, స్నేహారెడ్డి, వీళ్ళంతా సెలబ్రిటీస్ అందరూ కూడా మీ సాంగ్స్ లైక్ చేస్తున్నారు. అంటే మీ వాయిస్ ఎంత బాగుంది అండ్ ఇంకా మీ ప్రజెంటేషన్ ఎంత బాగుంది అనేది ఆ సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది మాకు. సో ఎప్పటి నుంచి మీకు ఈ పాటలు పాడడం అనేది అలవాటుగా మారింది అసలు? అండ్ ఇంకా సోషల్ మీడియాని మనం ఉపయోగించుకొని మన టాలెంట్ని చూపించవచ్చు అనేది మీకు ఎప్పుడు ఐడియా వచ్చింది ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి పాడతాను పాటలు, కానీ నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా నేను పాడలేకపోయాను. అనుకోకుండా ఒకరోజు నేను ఒక పాట పాడడం జరిగింది, రాధేశ్యామ్లు అని ప్రభాస్ గారు మూవీల నుంచి. ఆ పాట పాడుతుంటే నేను వంట చేసుకొని ఆ పాట పాడడం జరుగుతుంది. మా అబ్బాయి అక్కడ మంచం మీద కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే, అమ్మ ఒకసారి పాడు, చాలా బాగుంది ఈ పాట అంటే, నేను ఇప్పుడు దేవుడి పాటలు కూడా ఒక సినిమా పాట అది, ఆ రాగం నాకు నచ్చడం వల్ల నేను అది పాడాను. పాడిన తర్వాత అదేం పాట అంటే, కదలడమే మరిచెనుగా కాలాలు విమ్మే చూసి, ఆ సాంగ్ పాడితే, అమ్మ ఆ పాట ఒకసారి పాడు, చాలా బాగుంది, నీ నోట్లో విని చాలా ఏదో దీనిగా ఉంది, ఇప్పుడు వినలేదు అంటే పాడితే అప్పుడు వెంటనే ఏం చేసినంటే క్రాంతి, కూర్చోమ్మని చెప్పి ఫస్ట్ వీడియో మీకు చూసే ఉంటారు, వంట చేస్తుండగా అక్కడ బెడ్ మీద కూర్చుని పెట్టి వెంటనే ఆ పాట పాడిన తర్వాత రికార్డ్ చేసి అది ఇన్స్టాలో పెట్టేశాడు అబ్బాయి. అది పెట్టిన తర్వాత ఇంకా చూడాలి, నాకే షాక్, నేను షాక్, మైండ్లో అందరూ షాక్, నా పాటకైనా ఇన్ని లైక్లు వస్తాయి అంటే, నా రాగం నాకు తెలియదు కదా, వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను షాక్లోనే ఉంటాను, ఇంతలాగా నేను పాడుతానా, ఇన్ని యూస్ 10 లక్షలు మంది చూడడం, 20 లక్షలు, అలాగా 40 లక్షలు ఒక పాట అయితే. ఇప్పుడు మొన్న పాడాను మగువగా పుట్టిన పాటకైతే ఇంకా చాలా వచ్చాయి. ఇంకా అలా పాడడం జరిగింది. పాడుతుంటే జనాలు ఇచ్చే కామెంట్లు ఉన్నాయి చూడు, ఇంకా పాడాలనే ఆశ కలిగిందనమాట. అమ్మ ఎంకరేజ్ చేశారు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంతవరకు వచ్చానంటే వాళ్ళే వాళ్ళు పెట్టిన కామెంట్లు, లైక్లు, అందరూ ఒక బ్యాడ్ కామెంట్ పెట్టలేదు, అందరూ మంచిగా కామెంట్ పెట్టారు.
నేను పాట బాగా పాడుతానమ్మా అని పెట్టడం వల్ల ఇంకా వాళ్ళ కోసం ఇంకా పాడుతూనే ఉన్నాను. పాడాలనిపిస్తుంది ఇంకా. పాడాలనిపిస్తుంది. ఇంకా ఇంకా మంచిగా ఆ! పాడాలి, ఇంకా మాడ కొత్త సాంగ్స్ ఆ! నేర్చుకుని పాడాలి. వాళ్ళకి పాడాలనిపిస్తుంటుంది. ఇష్టమైన నా నోటితో పాడి వాళ్ళు ఇంకా సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మంచి మంచి పాటలు నేర్చుకొని అలా పాడడం జరిగింది. పాడిన ప్రతి ఒక్క పాటకు కూడా మంచి కామెంట్లు ఇచ్చి నన్ను ఇంతవరకు ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు. ఓకే. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. రైట్. మీ లైఫ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. దానికంటే ముందు మా ప్రేక్షకుల కోసం, మా కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఏదైనా పాడండి. అంటే ఒక కొడుకు వల్ల వచ్చింది కాబట్టి ఆ కొడుకు కొంచెం ఓకే. అది ఒక తల్లి పాడినట్టు అనుకోండి. ఓకే, చెప్పండి. తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యకాంతుల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమునే హాయినా లోకం నీ పదం ఎగరాలిరా నింగి అంచులు దాటగా ప్రతి మదినను ప్రేమ నింపరాధరణిక ప్రేమమయంగాక. సూపర్. ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. చిత్ర గారితో కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని. చిత్రం అవును, మట్టు అవును. కామెంట్ చేస్తున్నారు. అవును, అవును. సెకండ్ చిత్రమ్మ అనేసి అవును, బాగా పాడాను. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఓకే. ఏంటి అసలు, అంటే ముందు నుంచి మీరు చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టమా? పాటలు అంటే బాగా ఇష్టం, పాడుకుంటూ ఉండేవాళ్ళా? ఓకే. ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను 4వ తరగతి చదివాను. 4th వరకు. ఓకే. అంటే సాంగ్ వినడంగానే మీకు గుర్తుండిపోద్దా సాంగ్ అంతా? లేదమ్మా, ప్రాక్టీస్ చదువులేదు చేస్తారా? కదా, అంత వేరంగా మైండ్లో అంటే ఇప్పుడు పెట్టుకోను. అది మనకి సాంగ్స్ కి దానికి సంబంధం ఉంది. మనం పాట నచ్చితే వింటే ఈ పాట గుర్తుండిపోతుండే లిరిక్స్ ఈ అట్లా. ఒక్క పాట మాత్రం గుర్తుంటుంది నాకు. ఓకే. ఆ పాట పాడే తర్వాత అయితే గుర్తుండవు, కొన్ని కొన్ని టెన్షన్ కదా నాకు. ఎలాగెళ్తుందో పాట, నచ్చుతుందో నచ్చదో ఆ మైండ్ వల్ల నేను మర్చిపోతాను. అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక బుక్లో రాస్తాడు, ఓకే. నేనైతే రాయలేను కానీ చదవగలుగుతాను. ఓకే. ఏదైనా కూడా చదవగలుగుతాను. చదువుతారు. తెలుగులో చదువుతాను, ఓకే. ఇంగ్లీష్ రాదు కానీ తెలుగులో చదువుతాను. అబ్బాయి అలాగ సెల్ పట్టుకుని నిలిచేటప్పుడు పక్కన బుక్ పట్టుకుంటాడు. ఓకే. అది చూసుకొని అలా కెమెరాకి చూసుకొని పాడటమే, ఓకే. కూర్చొని మంచం మీద. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ కూడా పాడేస్తున్నారు కదా. అవును. ఏందయ్యా స్వామి అది సాంగ్ నాకు కానీ, చాలా సంచారి ఇష్టం. సాంగ్ పాడారు. అవును. ఏందయ్యా స్వామి ఒకసారి పాడండి. ఏంటయ్య స్వామి ఇట్టగాస్తాందే వెన్నెల ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల విచే గాలికి అత్తర తిందెవ్వరో మారే జాముకి ముద్దు పెట్టిందెవ్వరో మాయదారి మన సాగక జాగరమయారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిమి కళ్ళల్లో వల్లే మురిసిపోయారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిమి కళ్ళల్లో వల్లే మరిసిపోయారా. అంటే మ్యూజిక్ నేర్చుకున్న ఒక ప్రొఫెషనల్ సింగర్ ఎలా పాడతారో ఎగ్జాక్ట్ గా అట్లానే పాడుతున్నారు మీరు. ఎక్కడ కూడా ఆ రాగం కానీ పిచ్ కానీ ఎక్కడ కూడా అటు ఇటు అవ్వట్లేదు, పర్ఫెక్ట్ గా ఉంటుంది సాంగ్. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీకు సింగర్ అవ్వాలి ఇట్లా ఏమన్నా ఉండేదా? అంటే సింగర్ అవ్వాలని ఏం లేదు కానీ నాకు ఒక ఆశ ఉండేది. నా రాగం నాతో అంత ఇది అవ్వకుండా నా రాగాన్ని ఎంతమంది ఇష్టపడతారని ఒక ఆశ అయితే ఉండేది. నాది నాకే ఇప్పుడు నా పాట నాకే పెద్దగా అనిపించదు కదా, జనాలకు కూడా ఎలాగ అనిపించుతుందని ఒక డౌట్ అయితే ఉండేది. ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ అయిపోయింది, ఈ జనాలకు ఇచ్చే సపోర్ట్. ఓకే. అంటే మీరు పాడుతూ ఉంటే ఇంటి దగ్గర రిలేటివ్స్ కానీ లేదంటే మీ హస్బెండ్ కానీ చెప్తూ ఉంటారు కదా ఇంతకు ముందు ఎలా పాడతారు ఏంటి అనేది? వాళ్ళు విని విని వాళ్ళకి అలవాటు అయిపోద్ది కదా ఇంట్లోన. కానీ బయట మాత్రం చాలా మంది నాకు మా ఊర్లో మొత్తం నేను పాడుతానని తెలుసు, బాగా పాడుతానని తెలుసు. ఓకే, రైట్. సోషల్ మీడియా ఇదంతా మీకు తెలుసా ఇంతకుముందు? ఇన్స్టాగ్రామ్లో మనం ఏదైనా వీడియో పెడితే బాగుంటుందేమో
అసలు సోషల్ మీడియా గురించి ఐడియా లేదా మీకు? ఉండేది, కానీ అబ్బాయి హాస్టల్లో ఉండేవాడు. మ్మ్. నాకు పెట్టడం రాదు కదా. ఓకే, మీకు ఐడియా వచ్చింది పెడదామని? ఐడియా అయితే ఉండేది, కానీ బాబు నాకు తెలియదు కదా, పెడితే ఎలాగ వస్తాయి యూస్ తెలియదు కదా. ఓకే. వాడికంటే ఆడు పెట్టడం వల్ల కొంచెం చదువుకున్నాడు కాబట్టి వాడికి తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అలాగ సపోర్ట్ చేసి వైరల్ చేశారు. ఓకే, ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత ఎక్స్పెక్ట్ చేశారు అంత రీచ్ వస్తుంది అసలు, అస్సలు అంతమంది చూస్తారు, అన్ని కామెంట్స్ వస్తాయని? అసలు ఏంటి అసలు అంటే పెట్టిన తర్వాత ఆ వచ్చే కామెంట్స్ వ్యూస్ సడన్ గా మీ అబ్బాయి వచ్చి మీకు చూపిస్తే ఎట్లా ఫీల్ అయ్యారు అది చాలా చూసి? సంతోషంగా ఫీల్ అయ్యాను. చాలా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కంటిన్యూ చేయాలి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అని ఫిక్స్ అవును, అయ్యారా? అవును. అంటే ఎందుకు ఫిక్స్ అయ్యానంటే కామెంట్లు ఉన్నాయి చూడు, మ్మ్. దానివల్ల ఫిక్స్ అయ్యాను. ఓకే. ఎందుకంటే ఒక్క బ్యాడ్ కామెంట్ ఉన్నా చేయకపోతానేమో, ఒక్క బ్యాడ్ కామెంట్ రాకుండా అన్ని మంచి కామెంట్లు పెట్టారు. ఓకే, కామెంట్స్ అన్ని చదువుకున్నారా? బాబు ఇంగ్లీష్లో బాగా చదువుతాడు, ఆహా. తెలుగు ఉంటుంది కదా, అలాంటివి నేను చదువుతాను. ఓకే. ఏదైనా తెలుగులోనే పెట్టమని చెప్పాను చాలాసార్లు. మ్మ్. ఎక్కువ కామెంట్లు కదా, అలా చూస్తుంటే కొంచెం. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఎప్పుడు కాల్ చేశారు మమ్మీకి? మాకు పోయిన అంటే 4 రోజులు అయిపోతుందిలే అవునా? చేసి. ఓకే, ఎవరు మేనేజ్మెంట్ కాల్ చేశారా, ఎవరైనా టీం నుంచి ఎవరైనా కాల్ చేశారా? అంటే మేనేజ్ ఉంటారు కదా, అతనే చేశారు. ఓకే, ఏం చెప్పారు? ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తారమ్మా అని ఫోన్ చేశారు. మ్మ్. ఇంకా మరి ఇది ఒక మంచిది కదా మనకి, వెళ్తే అందరికి ఇంకా తెలుస్తుంది అని ఒక ఆశతోనే రావడం జరిగింది. అంటే ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నమ్మారా, నిజంగానే చేశారా అసలు నమ్మలేదు. నేను అసలు నమ్మలేదు సార్, అసలు నేను నమ్మలేదు అసలు. పాడే కనీసం ఇన్ని రోజులు నమ్మలేదు. నాకు ఎంతమంది చాలామంది చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, ఎవరైనా ఫేక్ కాల్ చేశారేమో అని డౌట్ పడాను ఫస్ట్. తర్వాత క్రాంతి కన్ఫర్మ్ చేశాడు మా అబ్బాయి, అప్పుడు రావడం జరిగింది. ఓకే, హైదరాబాద్ అప్పటి వరకు రాలేదు అసలు, హైదరాబాద్ తెలియదు అసలు? తెలీదు. ఓకే, సో ఏంటి ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు వాళ్ళు రిసీవింగ్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఏం మీరు ఇంట్లో సింగిల్ కెమెరాతో మీ ఫ్యామిలీ ముందు పాడుకుంటూ ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్ జరుగుతుంది, అక్కడ సెలబ్రిటీస్ ఉంటారు, ఇంకా చాలా మంది ఆడియన్స్ ఉంటారు, వాళ్ళందరిలో నిలబడి పాడాలి, అండ్ ఇంకా అక్కడ వేరే ట్రాక్స్ కూడా ప్లే చేస్తుంటారు. ఎలా అసలు ఫస్ట్ ప్రాక్టీస్ చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ ఏం లేదు, నేను పాడిన పాటలే వాళ్ళు చేశారు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, భయపడతాను, ఇబ్బంది పడతానని వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. చాలా నన్ను తీసుకొచ్చింది, కానీ దేనికి లోటు పెట్టలేదు, చాలా బాగా చూసుకున్నారు. ఓకే, పర్సనల్గా ఎవరైనా వచ్చి మాట్లాడారా అక్కడ? ఇంద్రజ గారు ఉన్నారు, ఆది గారు ఉన్నారు, మాట్లాడారు. పర్సనల్గా అంటే మాట్లాడలేదు, అందరితో పాటు మాట్లాడారు. కాకపోతే మన సార్, అతని పేరు సోహిల్ సార్ గారు, ఆయన ఏమొచ్చి నాకు ఒక మౌతును అవి పంపించారు, ఇంటికి పంపించారు, లైట్ పంపించారు. కొంచెం అతను కాల్ బాగాలేకపోవడం వల్ల రాలేదు, కానీ పర్వాలేదు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. మామ కూడా మైక్ కొన్ని స్థితిలో మాది కూడా, కానీ అలా కొంచెం పంపించడం చాలా నాకు నచ్చింది, సంతోషం. వాటితో ఇంకా వీడియో చేయలేదుగా మీరు? లేదు, ఇటు క్వాలిటీ పెంచుతారు అయితే? లేదు సార్, ఇటు వచ్చడం జరిగింది కదా, ఆ రోజు పంపించారు. ఆ మరుసటి రోజు మాకు ఇలాగ ఫోన్ వచ్చింది, మా సార్ వంశీ గారు మన మా టీవీలో పనిచేస్తారు కదా, ఆ సార్ ఏమొచ్చి ఇలాగ రెండమ్మని చిన్న ఇదే ఈవెంట్ ఉందని చెప్పి పిలిచారు. రైట్, అలీ గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు, రిఫర్ చేస్తాను నేను అని చెప్పి చెప్పారా? అంటే ఫోన్ లో మాట్లాడదు, ఆ రోజు చెప్పారు. తర్వాత మళ్ళీ లేదు చేయలేదు. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు కాల్ చేయలేదు? లేదు, చేయలేదు. ఎవరు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సింగర్స్ కానీ, ఎవరైనా ఇంకా సినిమా ఆఫర్స్ ఇటువంటిది ఇంకా రాలేదా? ఇంకా జరగలేదు. ఈవెంట్స్ వరకు వచ్చారు. అవును, ఈ రోజు ఈవెంట్ చేయబోతున్నారు. అవును, విజనరీ వర్క్స్ నుంచే. అవును, విజనరీ వర్క్స్ నుంచే. అంటే కెఫేలో ఈవెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు. మీరు ఇప్పుడు అది ఇంకా మీకు కొంచెం టెన్షన్ ఉంటుందేమో. బట్ అంటే మీరు మీ పర్ఫార్మెన్స్ మీద మీరు ఫోకస్ చేసి అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఆ టెన్షన్ ఏది పెట్టుకోకుండా చేయండి. బట్ ఎట్లా అనిపిస్తుంది కెఫే ఈవెంట్ ఒక బ్యాండ్ తో? చాలా బాగా అనిపించింది. అక్కడ ప్రాక్టీస్ వీడియో కూడా పెట్టారు కదా, ఆ టీం చాలా మంచిగా చాలా బాగుంది. అక్కడ నేర్పించే విధానం కూడా వాళ్ళతో నేను 1 గంటలో అసలు ఫస్ట్ భయపడ్డాను, తర్వాత వెళ్ళాక వాళ్ళు నేను కలిసిపోయాను. చాలా బాగా మంచిగా.
ఇంక ఈవెంట్స్ లో ఫుల్ బిజీ ఉంటారు, మొత్తం హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మీ ఈవెంట్స్. శారదమ్మ ఈవెంట్స్ పాటల పల్లకిలో నెక్స్ట్ ఇంకో 15 days లో కూడా ఇంకొక అవును ఈవెంట్ సార్, ఈ ఉంది. 10-15 రోజుల్లో పెద్ద ఈవెంట్ ఉంది హైదరాబాద్లోని. ఓకే, అది కూడా విజనరీ వర్క్స్ లో. ఉంది, అందులో నేను ఉంటాను. ఓకే, అంటే ఎవరితో ఏంటి మొత్తం, ఇంకెవరైనా సింగర్స్ కానీ వీళ్ళతో ఏమైనా కొలాబరేట్ అయ్యి కలిసి చేస్తారా ఏంటి? ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ అది తెలీదు. ఈ రోజు ఈవెంట్ మీరు సింగిల్ ఈరోజు గానేనా ఎవరైనా లేదు, వస్తారా? మన అభిజ్ఞ గారు ఉన్నారు కదా, ఓకే. అతనితో నేను, నాతో పాటు ఒక అబ్బాయి మనం పాడాం కదా కలిసి, ఆ అబ్బాయి పేరు మా ఇద్దరం, అతను కూడా ఉంటారు, వాళ్ళ టీం మొత్తం ఉంటారు, వాళ్ళతో కలిసి నేను ఉంటాను. ఓకే, ఒక్కసారిగా పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ఈ సిటీలో మీ సింగింగ్ పర్ఫార్మెన్స్, ఇక్కడ వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేనేంటి నా నా నేను ఏదో ఒక మారుమూలలో ఉన్నదాన్ని ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు, తర్వాత మన వంశీ గారు, మన మా టీవీలో పనిచేసిన ఆ సార్ గారు, వాళ్ళు నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా. ఓకే, రైట్. కొంటె చూపుతో సాంగ్ మీకు మొత్తం సాంగ్ వచ్చా మీకు? పాడాలి అది అంటే అయితే నేను అది మాటరా అని మౌనం అక్కడ నుంచి మీరు పాడినట్టున్నారు కదా. ఓకే, పల్లవి నేను పాడతాను, అక్కడ నుంచి మీరు కంటిన్యూ చేస్తారా? ఎలా వస్తుందో చూద్దాం, కాంబినేషన్ మంది. అంటే కొంటే చూపుతుందా, అది మీరు కొంటే చూపు పాడతారా, నేను మాటరాని మౌనం అక్కడ నుంచి పాడు. అది వస్తుంది కానీ ఒక టెన్షన్లో మర్చిపోతాను. ఏం కాదు, మళ్ళీ రీటేక్ చేద్దాం. ఆ పాటకి బాగా వచ్చాయి. తర్వాత ఇంకొకటి ఏదేమైనా సెకండ్ సాంగ్ అదే ఫస్ట్ సాంగ్స్ ఒకసారి మీరు గుర్తెచ్చుకొని ఏ సాంగ్స్ బాగా వ్యూస్ వచ్చినాయో ఆ సాంగ్స్ అన్ని మధ్య మధ్యలో అడుగుతుంటాను, మీరు ఆ సాంగ్ పాడేయండి. అంటే అంటే వ్యూస్ వచ్చినవి, అంటే నాకు ఇంతలా బాగా తీసుకొచ్చినవి, వచ్చిందైనా లేదంటే బాగా వ్యూస్ వచ్చినాయి అయినా ఏదైనా మధ్య మధ్యలో ఒక సాంగ్ పాడతా ఉంది. అది పాడను, నేను అక్కడ పాడతాను. సరే, వేరే సాంగ్ పాడు. అది నేను పాడతాను అన్నాను. ఓకే, రెడీయా? కంటిన్యూ అవుతుందా? ఓకే, రైట్. ఓకే, రైట్. సో కొంటి చూపుతో సాంగ్ మనం కలిసి పాడదాం. అంటే నేను ట్రై చేస్తాను పల్లవి, తర్వాత మీరు పాడండి. మీరు ఎలాగో మీ వాయిస్ ఎలాగో బాగుంటుంది కాబట్టి డామినేట్ చేస్తారు, నేను ట్రై చేస్తాను పల్లవి. ఓకే, రెడీ. కొంటే చూపుతో, నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేళనే. మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటు మాటుగానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసి నీ కళ్ళు రాసి ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినదే. సూపర్ సూపర్. సాంగ్ పాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్, మీ స్మైల్ ఫేస్ లో మాత్రం అలాగే ఉంటుంది. అంటే ఎక్కడ కూడా హై పిచ్ అయినా లేదంటే లో అయినా ఎక్కడ కూడా స్ట్రెయిన్ అవ్వట్లేదు మీరు, అసలు కొంచెం ఇబ్బంది పడి పాడుతున్నట్టు ఏం లేదు. సింపుల్ గా ప్రశాంతంగా నవ్వుతూ చాలా పాటలు పాడేసిన ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా ఈజీగా పాడుతున్నారు. ఓకే, సో అండ్ ఇంకా మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. లవ్ మ్యారేజ్ మీది. యాక్చువల్గా అది కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఒక లవ్ చేసిన పర్సన్ కోసం ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం నిలబడి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి. లవ్ చేసిన వ్యక్తి కోసం ఎవరేమన్నా ఫ్యామిలీతో సహా
బయట వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అవన్నీ పట్టించుకోకుండా నిలబడి ఫ్యామిలీని ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే మెయిన్ రీజన్ మీరే అసలు. అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఏంటి అసలు అప్పుడులో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలా మ్యారేజ్ చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అప్పుడు, ఏంటి మీరు చెప్పండి ఫస్ట్. ఎవరు లవ్ చేశారు ఫస్ట్? ఆవిడ పాటలకే పడిపోయారా లేకపోతే ఏంటి అసలు? పాటలు ఏం లేదు సార్, మామూలుగా అక్క కూతురే. ఓకే, అక్క కూతురు అయినా కానీ అంటే కొంచెం దూరం. చిన్న వయసు నుంచి నా ముందే పెరిగింది, చిన్న వయసు నుంచి. పెద్ద అయినా మాకు అప్పటికి అక్క కూతురు అయినా మాకు పెద్దగా మామూలుగా ఏదో అక్క కూతురు అంటే వాళ్ళ నాన్న మా తాతయ్య అలాగా అన్నదమ్ములు, మా వేరే నాన్న, వేరేగా, సొంత అక్క, కాదు. నాన్న, అన్నదమ్ములు ఓకే, పక్క పక్కన ఇల్లు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నా ముందే పెరిగింది. కానీ ఏ రోజు కూడా మేము ఆ దీనిలో ఆ దృష్టితో చూడలేదు, ఎందుకంటే అక్క కూతురు కదా, ఇప్పుడు ఉన్నదే కదా నాకు ఆ దీని మీద. ఆ తర్వాత కొన్ని ఇప్పుడు ఆవిడకి పెళ్ళి వచ్చింది, నాకు 20 years వచ్చిన తర్వాత మా అమ్మ అన్నారు ఇలాగ అడగదాం శారదాని అని. అంటే అప్పుడు కూడా నాకు వ్యూ లేదు, చిన్నప్పటి నుంచి చూసిందే కదా అనేసి ఒక వ్యూ లేదు. అదే అనుకోకుండా మరి ఎలా జరిగింది అంటే అడిగారా, వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగితే ఒప్పుకోలేదా? నేను ఇష్టం లేదని చెప్పేసాను. మా అక్క ఏటన్నా మీరే చెప్పారా ఇష్టం లేదని? లేదని చెప్పి, నాకు యాక్చువల్గా అయితే అప్పుడు ఇష్టం లేదు, మా అమ్మ బలవంతం ఇలా. మీకు ఇష్టం లేదు? ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. మా అమ్మ బలవంతం ఇలా. మా అమ్మ అంతా చిన్నప్పుడే చనిపోయింది, రెండో అమ్మ బలవంత పెట్టింది. కొన్ని అడుగుతుంటే అమ్మ నాకు ఇష్టం లేదు, చిన్నప్పటి నుండి నా ముందే పెరిగిందమ్మ నాకు ఇష్టం లేదు అనేసిన తర్వాత ఆ తర్వాత అడిగిన 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ మా పెదనాన్న గారి ఇంటికి వచ్చింది. మా పెదనాన్న గారి ఇంటికి వస్తే అలాగే మరి అప్పుడు లవ్ స్టార్ట్ అయింది. ముందు ఇద్దరికి ఇష్టం లేదు, తర్వాత ముందు ఎవరు ఇష్టపడ్డారు? ఇద్దరం అలా ఇష్టపడ్డాం, ఎంత దూరంగా ఉన్నామో అంత ఇష్టపడ్డాం. ఓకే, ముందు మాట్లాడుకోవాలి, తర్వాత పెళ్లి వరకు ఆలోచించాలంటే అలాంటి మరి ఆలోచన ఉందని ముందు ఒకళ్ళు మాట్లాడుకోవాలి కదా. లేదు అంటే మేము సంబంధంకి వచ్చాక వద్దని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఎలాగని వాళ్ళు చాలా కేసులు ప్లేట్స్ అన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఇంకెందుకంటే అడిగారు, ఓకే ఒప్పుకోలేదు, తర్వాత ఇష్టపడ్డారు, చుట్టాలే కాబట్టి బంధువులే కాబట్టి పెళ్లి చేయొచ్చు కదా, ఏంటి సమస్య ఏంటి? అంతే మరి ఆ రోజుల్లోనే పెద్ద తెలియదు కదా ఏదన్నా. ఏంటంటే అప్పుడు కట్నాలు అని మా అమ్మ సొంత అమ్మ కాదు కదా, మాట్లాడుతుంది అంతే, రెండో అమ్మ డబ్బు కావాలన్నది. ఓకే, కట్నం కావాలన్నది. నేనైతే నన్ను ఇష్టపడ్డాను, నేను చేసుకుంటున్నాను. ఇతను ఇంత ప్రేమగా చూసుకునే కారణం ఇతనికి తల్లి లేదు తండ్రి లేదు, అంత నేనే, అందుకే అతను నేను విడిచిపెట్టలేదు. నాన్న కూడా చనిపోయిన తర్వాత అయితే వీళ్ళకి ఇష్టపడిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. మీ ఇద్దరు చేసుకున్నారు, బయటకు వచ్చేసారా? మా అమ్మాలు చేశారు గుడిలో, మా అక్కలు ఇంటికి వచ్చాం, మరి మీ అమ్మ వాళ్ళు చేశారు, మా ఇంటికి వచ్చేసారు. అది పాయికిపాడు, మొక్కుమల్లో పాయికిపాడు. ఇష్టపడిన తర్వాత మీ ఫ్యామిలీకి ఇష్టమే, మరి ఒప్పించాను, వాళ్ళకి ఇష్టం లేదు. ఒప్పించారు మీరు, ఓకే యాక్సెప్ట్ చేశారు ఫైనల్ గా. మీకు చేయలే? మా బావగారు అయితే అసలు నన్ను ఎలా తెలిసి చూడు అది చెప్పకూడదు, కానీ అసలు నేనంటే వీడెందుకు మన ఇంట్లో అనేవాడు మా అక్కకి. మా అక్క అయితే అత్తయ్య గారి ఇంట్లో ఉన్నారు, పెళ్లి చేసుకుని 6 మాసాలు. ఇప్పుడు అక్కడే ఉన్నా, ఇప్పటికి అక్కడే అమ్మాల ఇంటికాడే. ఇంకా తన మా అక్క నీకెందుకు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మా మాయకి అయితే ఇష్టం లేదు, అంటే బావగారే, మాయ కాదు బావ, అక్క బావ కదా, నాకు ఇష్టం లేదు ఆడు వద్దు అనేసి మా బావ. మా అక్కమో నేను పళ్ళకొని అది ఇష్టపడ్డది, ఇది ఏంటనేది మరి మా ఆయన లేకపోతే నేను చనిపోతాను అలాగే అనేసి ఇంటి దగ్గర అయిపోయింది. అలాగే 6 మాసాలు వీళ్ళ ఇంటి దగ్గర, మా అక్కల ఇంటి దగ్గర ఉన్నాను 6 మాసాలు. 6 మాసాలు ఉన్న తర్వాత అప్పుడు చర్చిలోనే కొన్నాను. ఓకే, సో తర్వాత అక్కడే ఉన్నారు. ఇంకా తర్వాత వెళ్ళాం, పెళ్ళి అయిన తర్వాత మా ఊరు వెళ్ళాం. మా ఊరు వెళ్తే మా అమ్మ నాన్న తలుపులేస్తారు, మాకనే 6 months తర్వాత మాకనే తలుపేస్తారు. రోడ్డు మీద నైట్ అలా కూర్చొని పిల్లది లోనికి మా ఎదురుగా తినేసి తలుపులు వేస్తారు, పడుకుపోయారు. ఆ తర్వాత పక్కన మా పెద్దమ్మ, ఇప్పుడు మా అక్క అమ్మ తీసుకెళ్ళి మా పెదనాన్న మా పెద్దమ్మలు ఆ నైట్ ఉంచారు. 2-3 రోజులు చూసాం, పోనీ కోపాలు చల్లారుతాయేమో ఒకలా పిలుస్తారని. ఎందుకంటే మా అమ్మ ఉంటే పిలిచిన, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నేను చిన్నపిల్లని, సంవత్సరం పిల్లని, మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. మరి మేము చిన్నపిల్లలం కదా అనేసి మేమిద్దరం అన్నదమ్ము
మా నాన్నేమో ఇంకో పెళ్లి చేసుకుంటే ఆవిడ చూసింది బాగానే, కాకపోతే ఆవిడ మాట మీదే మేము ఉండాలి. ఆవిడ మాట మీద లేకపోతే చూసింది కాదు. ఆవిడ ఏది చెప్తే అది ఆవిడ ఏ పని చెప్తే అది చెయ్యాలి. ఆవిడ మాట ఎదురు చెప్తే మాకు ఆ రోజు ఇది ఎక్కడమ్మా? మరిపల్లి, మరిపల్లి, సాలూరు మండలం మరిపల్లి, మరిపల్లి. పార్వతీపురం మాది పాయకపాడు పక్కనేనా? సాలూరు మండలం మాది, మక్కువ సాలూరు తాలూకా మక్కువ మండలం మాది, పక్క పక్కనే. మరి తర్వాత ఎట్లాగా మీ ఇద్దరు లైఫ్ ఆ తర్వాత వీళ్ళు ఇచ్చేయకపోయినా నేను ఊర్లో పెద్ద మనుషులతో చేస్తే నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు. మా నాన్నలు ఇల్లు ఇవ్వకపోతే ఖాళీ ప్లేస్ ఇచ్చారు. అప్పటికి అబ్బాయి పుట్టలేదు. ఖాళీ ప్లేస్ ఇస్తే కష్టపడి చిన్న ఇల్లు కట్టుకుని కట్టుకున్న తర్వాత చెన్నై వెళ్ళాం. నేను మేస్త్రి మా ఆయన, మరి మాకంటే ఆధారం లేదు. వెళ్ళాం చెన్నై. తెలిసిన వాళ్ళు రారా ఇలాగ పనులు, తెలిసిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ పని చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు చేస్తే మరి ఇక్కడ పనులు ఎట్లేవు, నువ్వు డబ్బులు తక్కువ వస్తాయి కదా, అక్కడికి వెళ్తే అప్పుడు 150 రూపాయలు ఇచ్చేవారు మేస్త్రికి. అలాగే చేసిన తర్వాత అబ్బాయి కడుపు పడ్డాడు. 2 సంవత్సరాల తర్వాత కడుపు పడిన తర్వాత ఈ ఒంట్లో బాగోకపోతే ప్రెగ్నెంట్ అయితే కొంచెం లేడీస్ ప్రాబ్లం కదా, ఇంట్లో దిగబెట్టేసి మా అక్కల ఇంట్లో పెట్టేసి నేను రిటర్న్ వెళ్తుండగా నాకు యాక్సిడెంట్ అయింది. ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అబ్బాయి 2 పడుతుంది. రన్నింగ్ ట్రైన్ నుంచి ఒంగోలు దగ్గర. ఎందుకంటే బయటకు వచ్చి నిలబడ్డా. ఇంకా విజయవాడ వచ్చేసరికి 9 అవుతుందండి. భోజనం చేసే ఎక్కేలోపు ఫుల్ అయిపోయాయి జనాలు. నా బ్యాగ్ అన్ని సీట్ దగ్గరే ఉండిపోయింది. సర్లే నెక్స్ట్ తెనాలి వస్తుంది. తెనాల్లో మారదమా అనేసరికి ఇంకా ఖాళీ అవ్వలేదు. నెక్స్ట్ ఒంగోలు వస్తుంది. సర్లే అక్కడికి నేను డోర్ దగ్గర నిల్చున్నాను. మెట్ల దగ్గర ఒక ఆయన కూర్చొని వరుస కూడా మరి రావచ్చులేదు. ఆ నైట్ టైం ఏంటంటే బండి ఫాస్ట్గా వెళ్తుంది బొకోరా. అప్పుడు బొబ్బులు ఎక్కాను నేను. ఆ వెళ్తుండగా అంటే పక్కన ఆయన జారిపోయి నాకు పట్టిస్తాడు. పట్టడం వల్ల జారిపోయాడు. నేను పట్టిస్తాడు. ట్రైన్కి ఇవ్వంటాయి కదా, పట్టుకొని నేను లాగేటప్పుడు జారిపోయాను మొత్తం. ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ మీద నేను ఆనిపోయాను. ఈ కాలేజ్ ఇంతవరకు వెళ్ళిపోయాను. చచ్చిపోయాను అనేసి పక్కన వదిలేసాను. అప్పుడు ప్లాట్ఫామ్ మీద కొట్టింది. ఒక మొక్కనే దెబ్బ ఉండదు, మొత్తం నా ఊళ్ళల్లో దెబ్బలు అంటారు. అప్పుడు కేజీహెచ్ ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు తీసుకెళ్ళమంటారు. గుంటూరు వెళ్తే నీకు ట్రీట్మెంట్ అవుతుంది, డబ్బులు వస్తాయి. అలాగే మనకి గుంటూరు అంటే చాలా దూరం. అప్పటికి మాకు తెలియదు కదా, మాది అక్కడ విలేజ్. వీళ్ళు కంగారు పడతారని నేను ఒంగోలు హాస్పిటల్లో ఉన్నాను, గుంటూరు వెళ్ళానేసి వాళ్ళు డిశ్చార్జ్ ఇవ్వలేదు. బలవంతం మేము వచ్చి వైజాగ్ కేజీహెచ్లో జాయిన్ అయ్యాను. అక్కడ 4 రోజులు ట్రీట్మెంట్. అప్పటికి అబ్బాయి 3వ నెల కడుపు. నా దగ్గర 1 రోజులు అక్కడే ఉంది. అప్పుడు మా నాన్న పెద్దగా ఇచ్చింది. అంత యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనసు కరగలేదు వాళ్ళకి. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ మా నాన్నలు తీసుకెళ్ళే సరైన మెడిసిన్ మరి అంత పడాలి కదా, అలాగే మరి అవన్నీ చెప్పకూడదు. అలాగా మా అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు లాస్ట్ మళ్ళీ మా అక్క ఇంటికి వచ్చి. ఎన్ని పట్టిందండి రికవర్ అవడానికి? కేజీహెచ్లో 1 రోజులు ఉన్నా. ఆ తర్వాత 3-4 నెలలు పట్టింది. చాలా గాయం. చెన్నైలో చిట్నాడు హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ తీపించాను. చిట్నాడు హాస్పిటల్ చాలా కష్టాలు పడ్డా. 2 నెలలు ట్రీట్మెంట్ ఇప్పించాను. డబ్బులు మా చెన్నై వెళ్ళి సంపాదించిందల్లా అక్కడ. ఎంత అయిందమ్మా అప్పుడు? అయింది దగ్గర 10 లక్షలు అయింది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వర్క్ చేసాం అక్కడ. ట్రీట్మెంట్ లేదు అంత అయిపోయింది. అప్పుడు అబ్బాయి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలకి మా అక్క గారు తెలిసిన అబ్బాయి. మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది పూర్తిగా రికవర్ అవడానికి? నడవడానికి అయితే ఒక ఇంచుమించు సంవత్సరం పట్టింది. గాయాలు మనిషి అయితే ఏంటంటే ఆ సదుపాయం వల్ల ఎలాగొన్నాయి కానీ ఇప్పుడు కూడా తనకు గాయం ఉంది. కాకపోతే మరి ఇంకా అలాగే ఇంకా వెళ్ళిపోవడం. ఇంకా పిల్లడు అతనికి ట్రీట్మెంట్, అబ్బాయి చదువు, ఇవన్నీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. కదా, అమ్మాలు లేకపోతే నేను లేను. అమ్మాలి మొత్తం నేను కష్టం. మాకు చికెన్ కొట్టు ఉంది. చికెన్ అంటే మా ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత మరి మాకు ఏ ఆధారం లేదు కదా, అలాంటప్పుడు పెట్టుకున్నాను. డాక్టర్ అయితే పూర్తిగా నువ్వు తాకిపోయిన మానేయాలన్నారు.
కాకపోతే మరి పిల్లడు చదువు ఒక్కని పక్క పిల్లడు ఆయన ఎలా ఇచ్చేస్తామని నేను వారానికి 2-3 రోజులే పనికి వెళ్తాను. ఓకే డైలీ పనికి వెళ్ళే మరి ఇప్పటికి ఇప్పుడైనా ఇప్పటికే 2-3 రోజులే పనికి వెళ్తాను, 3 రోజులు రెస్ట్. అయితే ఏంటంటే తెలుగున్నానంటే ఆ సదుపాయం వల్ల బాగా చూసుకుంటుంది. ఏ బాధ్యత నమ్మదు ఉండదు, ఓకే ఏ బాధ్యత నమ్మదు ఉండదు. నువ్వు పనికి వెళ్ళాలనే లేదు, మనకు వచ్చిన కాడికి మనం అడ్జస్ట్ అయ్యిందాం, ఆ పిల్లల్ని బాగా చూసుకుందాం అని ఒక సపోర్ట్ నాకు అంతే. ఓకే ఇంతవరకు మీరు ఎంత వస్తుంది పనికి వెళ్తే రోజుకి? నాకు ఇప్పుడైతే 800. ఓకే సరే మీరమ్మా చికెన్ షాప్ చూసుకోవడమేనా? ఇంట్లో అంటే చికెన్ షాప్ చూసుకుంటున్నాను. ఓకే సో ఫైనాన్షియల్గా సర్వ్ అవ్వడానికి సరిపోతుంది మీకు. అంటే అది విలేజ్ కదా, తక్కువ బేరాలు. ఇంకొక షాప్ ఉంది ఓకే నాకు డామినేషన్ కాంపిటీషన్ ఉంది ఉంది. మరి అలాగే రోజుకో 2-3 అలాగే చెప్పలేము, వారాన్ని బట్టి అలాగ అవుతాయి. దాంతో పాటు అలాగా ఇంకా వెళ్ళిపోవడం. కొడుతుంటారా చికెన్? కొడతానా చికెన్ కొట్టు ఉంది. మీకు రాదు అసలు, మీకు తెలియదు అసలు అది? నేనే అంత చూసుకుంటాను. షాప్ దగ్గరికి వెళ్ళరా? వెళ్తాను, హెల్ప్ చేస్తాను కానీ విధానం నాకు తెలియదు. మీకు రాదు? కస్టమర్ కొట్టినంత అరగంట 100 రూపాయలు కవర్ కొట్టాను. అదైతే 10 కేజీలని 10 నిమిషాలు కొట్టారు. ఓకే వీడియో ఉంది సార్, అది కొట్టింది 10 నిమిషాల్లో కూడా కొబ్బరి బండాలు కొడుతుంది. కొబ్బరి బండాలు కూడా సీజన్ వస్తే అవి పెడతాను. అది చూసుకుంటారు. నానైతే పనికి వెళ్ళి అలా కొట్టు దగ్గర కూకున్నంత వరకు నా పనికి వెళ్ళి చెయ్యనివ్వదు కూడా. ఓకే నువ్వు ఎందుకులో ఇంతవరకు పని చేసుకుని వచ్చావు, మరి వద్దులే నేను చూసుకున్నాను. ఓకే అప్పుడు మరి బంధువులు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఏం చెప్పారు? వదిలేసారు కదా అందరూ. వదిలేసారా? అది అప్పుడు వదలడం సార్. మరి ఇప్పుడుకైనా మాకు సపోర్ట్ లేదు. అదే మేము చెప్పకుండా, మేము మాకు చెప్పిన మాట వినకుండా ఇలా చేసుకున్నా, అందుకే ఈ సిచ్యువేషన్ ఇది అది ఇదని ఇలా. ఇప్పుడు అలా సంతోషించుతారు సార్ చాలా మంది. అంత కష్టంలో కూడా అదే ఇంకోళ్ళైతే చూడరు, నువ్వు గనుక చూసావని ఇప్పుడు అందరు నాకు మా ఊరిలో అందరు కూడా చాలా శారదంటే ఒక ఇది. ఓకే ఇప్పుడు కూడా హైదరాబాద్కి వచ్చి చాలా మంది బాధపడ్డారు, ఎప్పుడు వస్తావు నువ్వు వెళ్ళిపోతాను అని. మా వీధిలో వాళ్ళందరూ కూడా. మీ బంధువులు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీ సాంగ్స్ ఎంత వైరల్ అవడం, శ్రీదేవి రామ కంపెనీ మొన్న ఎపిసోడ్ వచ్చింది, అందరూ చూసుంటారుగా ఊర్లో. చాలా సంతోషించారు, చాలా సంతోషించారు. అందరు ఫోన్లు చేస్తాను సార్, నేను ఎక్కడున్నా తెలియదు ఎంతవరకు. మన పేరు నిలబెట్టావు, మన ఫ్యామిలీ నుంచి నువ్వు వెళ్ళావు, చాలా బాగా అని ఇప్పుడు అందరూ. ఓకే రైట్. సో మీకేమనిపించింది అంటే ఆవిడ సాంగ్స్ అంత బాగా పాడుతున్నారు కదా, ఎప్పుడైనా ఆలోచించారా పాడితే మంచిగా సాంగ్స్ ఇలా పాడుతుంటే సింగర్ అవ్వచ్చేమో, అంత బాగా పాడుతున్నారు? పాటలు వింటారు మామూలుగా మీరు? వింటాను సార్, కాకపోతే నాకేంటంటే చదివాను, 10th వరకు చదివాను, ఇప్పుడు ఇంత అవగాహన లేదు. ఓకే ఇప్పుడే నేను బయటకు వచ్చింది మా అబ్బాయి వల్లే. ఓకే నాకంటే మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? సెకండ్ ఇయర్ డిప్లొమా సార్. ఓకే ఫిషరీస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిప్లొమా సార్. అది వల్ల ఇంతవరకు వచ్చింది. నాకైతే అంత అవగాహన లేదు. పాడుతుంది, చిన్న వయసు నుంచి పాటలు పాడుతుంది, దేవుని పాటలు బాగానే పాడుతుంది. మాకు ఇంత ఇచ్చేయాలనే ఐడియా ఆ అబ్బాయికే వచ్చింది, మాకైతే. ఓకే ఆ అబ్బాయి అనిపిస్తుందా మీకు? అంటే మన లైఫ్ ఏదో చేంజ్ అవుతుందా, చేంజ్ అయిపోయిందా, ఇట్లా ఏమైనా అనిపిస్తుందా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే? నా కోసం ఒక మ్యాజిక్ ఏదో జరిగింది, ఒక మిరాకిల్ జరిగింది, ఏంటి అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా? నేను భయపడిపోతాను కదా, వాళ్ళు నన్ను చూసి టెన్షన్ పడుతున్నారు. భయపడుతుంది, ఎందుకంటే ఎంతైనా ఇంటి దగ్గర పనులు చేసుకున్నా, చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళడం, ఇంటికి రావడం ఇంతే. నేనేదో పనులకి అలాగా విలేజ్లోని చుట్టుపక్కల విలేజ్లో పనులు చేసుకున్నాను. నాతోటి ఒక 2-3 మేస్త్రీలు వస్తారు, అవసరమైతే 4-5 వస్తారు. అంటే ఏదైనా మరి ఇల్లు చూసుకునే అతనికి హెల్త్ బాగోదు కదా, ఉండిపోయినప్పుడు వాళ్ళని పంపిస్తారు. ప్రతి ఒక్కరు నాకు పనులు చెప్తారు, ఎందుకంటే ఆ ఏరియా కల్లా కొంచెం పని చేస్తాను కాబట్టి, నలుగురు తెలుసు కాబట్టి. ఇప్పుడు సపోజ్ నేను ఒక్కరిని చేయలేని పనికి ఇంకా కమిషన్లు గట్టి అలాంటివి ఏముండవు, అలాగా వాళ్ళకి ఇచ్చేయడం. ఎవరు ఇచ్చిన డబ్బులు అలా ఇచ్చేస్తున్నా. ఎవరు మేస్త్రీలుగా 2-3 మేస్త్రీలు కావాలి అంటే నేను బెత్తించి అలా పనులు పెడతాను. ఇటు వచ్చానంటే మేస్త్రీలు బెత్తించుకుని నేను వస్తాను, ఎందుకంటే మరి అది పాదు కదా, ఫస్ట్ నుండి చేసిన పని అది. ఇప్పుడు మా ఆవిడ చికెన్ కొట్టేస్తుందా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతారు, కుట్టి తీస్తాను రా అలాగా.
ఇప్పుడు మరి ఎన్ని రోజుల నుంచి మీ పని వదిలేసుకుని హైదరాబాద్ లో ఉంటున్నారు ఈ ఈవెంట్ మొన్న కోసం? ఒక వారం అయింది వచ్చా, మా చికెన్ కూడా బేర మళ్ళీ పోతుంది, ఓకే. పోలిపోతుంది మరి నాకు అడ్డే అయిపోతుంది. చికెన్ రేట్లు అసలే బాగా పెరిగినాయి మరి ఇప్పుడు. మీరు ఏంటి తీసుకొచ్చేస్తాను, నన్ను నా షాపు నుంచి నన్ను దూరం చేసేది, అది ఇంట్లో బ్రతుకుతాను నేను. ఓకే. మరి ఇక్కడ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? రెమ్యునరేషన్ అవన్నీ లేదు. ఐడియా వచ్చింది ఏమన్నా? ఎవరినైనా అడగడం ఎంత తీసుకోవాలి నాకు ఏంటి? తెలీదు మాకే తెలీదు. ఎందుకంటే మీ పని కూడా వదిలేసుకుని అవును. వచ్చారు. అది తెలుసుకొని ఇవ్వాలి సార్. నాకైతే మరి మాకు మీ తెలియదు ఇప్పుడు కదా. వరకు అంటే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినా లేదంటే ఇప్పుడు ఈవెంట్ కి వచ్చినా మీకు ట్రావెలింగ్ కానీ వాళ్ళు చూసుకోండి. ట్రావెలింగ్ అంతా ఇప్పుడు మన సార్ వంశీ సార్ గారు అంటే అంతా వాళ్ళ రూము ఫుడ్ అంతా వాళ్ళే చూసుకున్నారు, మాకేం ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళని కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు వీళ్ళైనా సరే తీసుకొచ్చి మాకేం ఇబ్బంది, ప్రతిది కూడా వాళ్ళ దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఫుడ్ ట్రావెలింగ్ అంతానా? అంతా. రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారు ఇంకే లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి? అది ఇంకా ఇస్తామన్నారు, ట్రావెల్ ఖర్చులకి ఇస్తామన్నారు ఒక 10,000. కానీ నేను వచ్చేసాను, మరి వేసారో లేదని కూడా తెలియదు ఇంకా నాకు. నెంబర్ ఇచ్చేసి అకౌంట్ నెంబర్. అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఏమి వేసారో కూడా లేదు, చూడలేదు మరి నాకు. మరి ఈవెంట్స్ లో బిజీ అయ్యి సినిమాల్లో నుంచి కూడా ఏమైనా సాంగ్స్ ఆఫర్స్ వచ్చి ఇదంతా లైఫ్ చేంజ్ అయితే ఇక్కడ సెటిల్ అవ్వాలని ఉందా? అలాగే నాకేం లేదు. సార్ చేస్తాం సెటిల్ అంటే మన విలేజ్ కదా, మన ఇక్కడ కల్చర్ కి ఏదన్నా వర్క్ ఉంటే రావడం చేసుకుని మళ్ళీ వెళ్ళి మీ పని మీరు చేసుకోవాలి. నా చికెన్ కొట్టు నేను వదలను, ఎందుకంటే అది నన్ను ఈ రోజు మా ఇంతవరకు బ్రతికిపోయింది అది. ఓకే. ఓకే. ఏం జరిగినా అక్కడికి వెళ్ళి పని చేసుకుంటారు. ఇక్కడికి ఏదైనా వర్క్ ఉంటే వచ్చి చేసి వెళ్ళిపోతాను, చేసి వెళ్ళిపోవడమే. ఓకే. అంతే. ఇక్కడ ఇంకా ఎవరైనా కలిసారా? సెలబ్రిటీస్ ఎవరైనా మాట్లాడటం కానీ ఏం లేదు ఇంకా? ఓకే. అందరూ అంటున్నారు డెఫినెట్ గా సినిమాలో ఛాన్స్ వస్తుంది అని. పాడాలని ఉందా మీకు సినిమాల్లో? వస్తే ట్రై చేస్తాను. మనం చెప్పకూడదు కదా ముందు, అవకాశాలు రాంది. ఒకరేమో ఛాన్స్ వస్తే దేవుని దయ వల్ల పాడతాను. ఓకే. సంగీతం నేర్చుకున్నది లేదు మీరు, సరిగమలు కానీ ఇది ఏం ఏం లేదు, లేదు. పాట వింటాను. నాలో ఉన్నది ఏంటంటే ఒక పాట విన్నానంటే అది సేమ్ అలాగే తీయాలనే నాకు ఆలోచన ముందు ఉంటది. ఓకే. ఎక్కడైనా చిన్న డౌట్ వచ్చింది ఇది బాగోలేదు అనేస్తాను, క్రాంతి మళ్ళీ పాడుతాను. అలాగే అక్షరం తప్పన ఒప్పుకోడు అబ్బాయి. ఎందుకు రావాలంటే ఇప్పుడు ఒక అక్షరం తప్పిపోతుంది, నేను సైలెంట్ అయిపోతే రేపు 4-5 అక్షరాలు తప్పితే ఆల్రెడీ నాటకేసేస్తాం కదా అనేసి అంటాడు. పర్ఫెక్ట్గా ఉంటాడు మా అబ్బాయి వల్ల. ఇంతవరకు వచ్చామంటే ఆడవాళ్ళ. మాకైతే అలాంటిది ఎంతైనా ఊర్లో వరకు విలేజ్ కదా సార్, అంతా మొత్తం విలేజ్ ఏజెన్సీ. ఓకే. ఓకే, రైట్. సో అండ్ ఇంకా ఇంకొక పాట ఏదైనా మా కోసం? చాలా పాటలు ఉన్నాయి మీరు పాడిన పాటల్లో నుంచి, మళ్ళీ ఒక బెస్ట్ సాంగ్, మీకు నచ్చిన సాంగ్, ఒక సాంగ్ పాట. బెస్ట్ సాంగ్ అంటే ప్రియతమ అనే సాంగ్ ఉంటుంది కదా. ఈవెంట్కి దాచారా? కొత్త సాంగ్స్ ఏమైనా పాడుతున్నారా ఈవెంట్స్కి? లేదు లేదు. గుండెల్లో గాయమేమో చల్లంగా మారిపోయే, మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గానీ నామేమికేమి కాదు, పువ్వు సోకే నీ సోకు కందేనే, వెరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోక మాపలేక నా గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరగలేరు మామూల ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా, ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిజట కుశలమే. ఓకే. పూలని కునికి ఏముంటాయి అది కూడా ఒకసారి. దీన దిరికిడతానినా దీన దిరికిడతానినా దీన దిరికిడతానినా దేరేనా దీన దిరికిడతానినా దే. ఒక్క నిమిషం కట్. రీటేక్ అని చెప్పండి. రిపీట్. దీన దిరికిడతానినా దేరేనా దీన దిరికిడతానినా దే నీకై
నీకై ఆని అసలిప్పుడు నీ కన్న ఘనుడు లోకాన కనబడు నా మనసై అది జరగదు నీలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై. వావ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అండి సూపర్. సో నిజంగా చాలా చాలా బాగా పాడుతున్నారు నిజంగా. అందుకే మీకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాకపోవడానికి మీ వాయిస్, మీ సాంగ్ వింటుంటే రిపీట్ మోడ్లో పెట్టి మళ్ళీ వినాలనిపిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ సైతం మీ సాంగ్స్ లైక్ చేస్తున్నారు అంటే ఎంత బాగా పాడుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. సో సూన్ తొందరలో మీరు సినిమాల్లో కూడా వాడాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ లైఫ్ ఇక్కడ నుంచి చేంజ్ అవ్వాలి. ఆల్రెడీ ఈవెంట్స్ వరకు వచ్చారు, ఈవెంట్స్ నుంచి సినిమాల వరకు వెళ్ళాలి, మీ లైఫ్ చేంజ్ అవ్వాలి. మీ సాంగ్స్ మేము సినిమాల్లో కూడా వినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం టెన్షన్ అవ్వకుండా ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చక్కగా మీరు ఇంట్లో కూర్చుని ఎలా పాడుతున్నారో అలాగే పాడండి. డెఫినెట్గా మీరు మంచి సింగర్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.